Good morning, everyone. So, today we are going to discuss about Telangana government schemes. Okay, so Telangana loni pathakalu we are going to discuss చేసుకుందాం important pathakalu. Okay, so without wasting time, let's move into the topic. So the first question for you is, where did Telangana government launched Dalita Bandhu scheme? దళిత బంధు పథకం తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ప్రవేశపెట్టింది? ఓకే, అండ్ ద సెకండ్ థింగ్ ఈస్, వెన్ డిడ్ ద స్కీమ్ లాంచ్డ్? ఇది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? అండ్ ద థర్డ్ క్వశ్చన్ ఈస్, హూ ఆర్ ఎలిజిబుల్ టు ది స్కీమ్? మరి ఈ పథకం కింద ఎవరెవరు ఎలిజిబుల్, అర్హులు? అండ్ ఈ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం బెనిఫిషియరీస్కి ఎంత మొత్తం చెల్లిస్తుంది? అండ్ ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగా ఏ డిస్ట్రిక్ట్లో నిర్వహించడం జరిగింది? ఓకే, ఈ 5 క్వశ్చన్స్ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, అక్కడ సెండ్ చేయండి, నేను చూస్తాను. ఓకే, వాట్ ఆర్ ద 5 క్వశ్చన్స్? తెలంగాణలో దళిత బంధు స్కీమ్ ఎక్కడ ప్రవేశపెట్టారు? ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఈ పథకానికి ఎవరెవరు ఎలిజిబుల్? ఈ పథకం కింద హౌ మచ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దే ఆర్ గివింగ్ టు ది బెనిఫిషియరీస్? అండ్ ఈ పథకం పైలట్ ప్రాజెక్ట్ కింద ఏ డిస్ట్రిక్ట్లో ఇది లాంచ్ చేయడం జరిగింది? ఇవన్నీ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, వి విల్ మూవ్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ రైతు బంధు స్కీమ్ వాస్ స్టార్టెడ్ ఇన్ తెలంగాణ? తెలంగాణలో రైతు బంధు పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ ఏ, 2018 మే 10th. ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2018 మే 10వ తారీఖున తెలంగాణలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ రైతు బంధు పథకం ఎక్కడ ప్రారంభించారు అనేది మీకు తెలియాలి క్లియర్ కట్గా. ఓకే, ఇది ఎక్కడ ప్రారంభించారు రైతు బంధు పథకం? కరీంనగర్ జిల్లా. సో ఎక్కడ? కరీంనగర్లో, హుజురాబాద్ మండల్లో. కరీంనగర్, హుజురాబాద్, కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండల్లో సాలపల్లి ఇంద్రానగర్లో ప్రారంభించారు. ఎక్కడ? సాలపల్లి ఇందిరానగర్లో, సాలపల్లి ఇందిరానగర్లో ప్రారంభించారు. క్లియర్? సో ఇక్కడ రైతు బంధు పథకం అనేది కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండల్లో సాలపల్లి ఇందిరానగర్లో 2018 మే 10న రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. ఓకే, అండ్ ఈ పథకం ప్రారంభించిన మొదట్లో, ఓకే, ఖరీఫ్కి యాసంగికి, ఓకే, 2 పంటలు ఉంటాయి కదా. ఓకే, ఖరీఫ్ ఒకటి, యాసంగి ఒకటి. ఖరీఫ్, యాసంగి. ఈ ఖరీఫ్ సీజన్కి 4000, యాసంగి సీజన్కి 4000, మొత్తం 8000 ఎకరాకి ఇచ్చేవారు ఈ పథకం ప్రారంభించినప్పుడు. అంటే ఎప్పుడు? 2018 మే 10th నుండి. క్లియర్? అండ్ దీన్ని కాస్త 5000 నుంచి 4000 నుంచి 5000 మొత్తం ఎంత ఇప్పుడు? 10,000. సో పర్ ఎకరాకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. సో ఇది ఎప్పటి నుంచోని? 2019, 20 నుంచోని ఈ 4000ని కాస్త 5000కి పెంచి పర్ ఎకరాకి 10,000 ఇస్తున్నారు. క్లియర్? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎట్ ద బిగినింగ్ ఓన్లీ 4000 ఖరీఫ్కి, యాసంగికి 4000, టోటల్ 8000 పర్ ఎకరాకి ఇచ్చేవాళ్ళు. సో 2019, 20లో ఆ 4000 కాస్త 5000కి పెంచేసి ఖరీఫ్ కింద 5000, యాసంగి కింద 5000, టోటల్ ఒక ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ బిట్ ఈస్, ఓకే, 2022, 23 బడ్జెట్‌లో రైతు బంధు పథకం క్రింద తెలంగాణ ప్రభుత్వం 14,800 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఎంత? 14,800 కోట్లు రైతు బంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం 2022, 23 బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది. క్లియర్? సో వెరీ ఈజీ. సో రైతు బంధు స్కీమ్ ఎప్పుడు ప్రారంభించారు? 2018 మే 10th. ఎక్కడ? కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మండల్, సాలపల్లి ఇందిరానగర్లో. 2022, 23 బడ్జెట్‌లో ఈ రైతు బంధు స్కీమ్‌కి ఎంత అమౌంట్ కేటాయించారు? 14,800 కోట్లు. అండ్ ఈ రైతు బంధు పథకం కింద ఖరీఫ్ సీజన్‌కి 5000, యాసంగి సీజన్‌కి 5000, మొత్తం పర్ ఎకర 10,000 ఇస్తున్నారు. ఓకే, అదర్ దెన్ దిస్ నథింగ్ ఈస్ ఇంపార్టెంట్. సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్.
వెన్ వాస్ ద ప్రోగ్రామ్ కాల్డ్ హరితహారం స్టార్టెడ్ ఫర్ తెలంగాణ? తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఓకే. ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఈస్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 2015 జులై 3. ఓకే. తెలంగాణకు హరితహారం అనే ప్రోగ్రామ్‌ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2015 జులై 3న. ఎక్కడ అనేది కూడా ఇంపార్టెంట్. ఈ తెలంగాణకు హరితహారం అనేది రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో. ఎక్కడ? రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో చేవెళ్ళ నియోజకవర్గం. ఓకే. రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లోని చేవెళ్ళ నియోజకవర్గంలో చిలుకూరు బాలాజీ టెంపుల్. ఇది ఫేమస్ టెంపుల్. అందరికి తెలిసింది. ఓకే. చిలుకూరు బాలాజీ టెంపుల్. సో, ఎక్కడ? రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ నియోజకవర్గంలో సిల్కూరు బాలాజీ టెంపుల్‌లో సంపంగి మొక్కను నాటి, ఏ మొక్క? సంపంగి మొక్కను నాటి సీఎం కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే. సో, హరితహారం ఎక్కడ? రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ నియోజకవర్గంలో చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో సంపంగి మొక్కను నాటి కేసీఆర్ 2015 జులై 3న ఈ పథకాన్ని ప్రారంభించాడు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటిది మరి? ఓకే. వాట్ ఈస్ ద పర్పస్? వచ్చేసి అటవీ విస్తీర్ణం. సో, ముఖ్య ఉద్దేశ్యం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, అటవీ విస్తీర్ణం. సో, అటవీ విస్తీర్ణం అనేది 24% నుంచొని 33%కి పెంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఓకే. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? అటవీ విస్తీర్ణం, తెలంగాణలో ఉన్న అటవీ విస్తీర్ణం 24% నుంచి 33%కి పెంచడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం ప్రారంభించినప్పుడు ఓకే. కేసీఆర్ గారు ఒక నినాదం ఇచ్చాడు. సో, ఇది కూడా ఇంపార్టెంట్. ఆ నినాదం ఏంటిది? కోతులు వాపస్ పోవాలి. ఓకే. వానలు వాపస్ రావాలి. కోతులు వాపస్ పోవాలె. కోతులు వాపస్ పోవాలె. వానలు వాపస్ రావాలె. ఓకే. వానలు వాపస్ రావాలె. క్లియర్? సో, ఇది నినాదం. ఓకే. సో, వెరీ వెరీ ఈజీ. ఎప్పుడు ప్రారంభించారు? 2014 జులై 3. ఎక్కడ? రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం చిల్కూరు బాలాజీ టెంపుల్‌లో సంపంగి మొక్కను నాటి ప్రారంభించారు. అటవీ విస్తీర్ణం సెకండ్ ఇంపార్టెంట్ బిట్. 24% నుంచి 33%కి పెంచడం. నినాదం కోతులు వాపస్ పోవాలి, వానలు వాపస్ రావాలి. ఈ తెలంగాణ హరితహారంలో ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది. సో, ఈ తెలంగాణ హరితహారంలో భాగంగా మహబూబ్ నగర్‌కు చెందిన, వెరీ వెరీ ఇంపార్టెంట్ థిస్ ఈస్, మహబూబ్ నగర్‌కు చెందిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు 2,08,00,000 సీడ్స్ బాల్స్ తయారు చేశారు. ఏంటివి? సీడ్ బాల్స్. సీడ్ బాల్స్ తయారు చేసి గిన్నీస్ బుక్‌లోకి ఎక్కారు. ఓకే. గిన్నీస్ బుక్. గిన్నీస్ బుక్‌లోకి ఎక్కారు. ఓకే. సో, ఏ జిల్లాకు చెందినవారు? మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు 2,08,00,000 సీడ్ బాల్స్ అంటే విత్తన బంతులు. ఈ విత్తన బంతులు ఎందుకు యూజ్ చేస్తాం? మనం ఇప్పుడు మామూలు దగ్గరైతేనో మనం మొక్కలు నాటొచ్చు. మరి కొండ ప్రాంతాలు, ఎక్కలేని ప్రాంతాల్లో దగ్గర ఏం చేస్తారు? ఈ సీడ్ బాల్స్ అనేవి విసిరేస్తారనమాట. ఓకే. సో, అవే సీడ్ బాల్స్. అవెన్ని తయారు చేశారు? 2,08,00,000 తయారు చేసేసి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. సో, ఇవి ఎందుకు చేశారు? గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా. ఇది ఇంపార్టెంట్. క్లియర్? గ్రీన్ ఇండియా ఛాలెంజ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మహబూబ్ నగర్‌కు చెందిన మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌కి చెందిన మహిళలు 2,08,00,000 సీడ్ బాల్స్ తయారు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్‌లోకి ఎక్కారు. క్లియర్? ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగానికి మరి అధ్యక్షత ఎవరు వహించారు? మన తెలంగాణలో అంటే సంతోష్ కుమార్. మీకందరికీ తెలుసు. హూ ఈస్ సంతోష్ కుమార్, రైట్? రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్. దట్స్ ఇట్. సో, నెక్స్ట్ క్వెషన్. Where did the Telangana government started the prestigious Kalyana Lakshmi Shadi Mubarak scheme? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించారు? సో, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఈస్ 2014 అక్టోబర్ 2. ఆప్షన్ ఏ. 2014 అక్టోబర్ 2లో ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించారు. సో, మరి దీనికి ఎవరు ఎలిజిబుల్? 18 సంవత్సరాలు నిండిన అందరు మహిళలు ఎలిజిబుల్. వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే వస్తుంది. క్లియర్? 18 సంవత్సరాలు పక్కా నిండి ఉండాలి. సో, ఈ పథకం 2014 అక్టోబర్ 2లో ప్రారంభించారు గదా! సో, ఇనిషియల్ అంటే బిగినింగ్‌గా ఈ పథకం క్రింద 51,000, 51,000 అమౌంట్ పే జేసేవాళ్ళు. ఎప్పుడు?
2014 అక్టోబర్ 2 నుంచి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పథకం కింద 51,000 పే చేసేవాళ్ళు. ఈ 51,000 కాస్త 75,116 75,116 చేసిర్రు. ఎప్పుడు? 2017 మార్చ్ 13 2017 మార్చ్ 13 అసెంబ్లీలో ప్రకటించారు. 2017 మార్చ్ 2017 మార్చ్ 13లో మార్చ్ 13 అసెంబ్లీలో 75,116 ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. అది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే 2017 ఏప్రిల్. ఇమ్మీడియేట్ ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ 75,116 కాస్త 1,116లోకి పెంచిర్రు. ఓకే. 1,116. సో, ఎప్పుడు? ఇది 2018 మార్చ్ 19థ్ అసెంబ్లీలో ప్రకటించారు. 75,116ని ఇప్పుడు 1,116 చేసి ఇస్తున్నామని. అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఇమ్మీడియేట్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. క్లియర్? బిగినింగ్‌లో ఈ షాదీ ముబారక్ అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది, ఇది ఓన్లీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఓకే. షెడ్యూల్ కులాలు, తెగలకు వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. సో, దాన్ని కాస్త 2016 ఏప్రిల్ నుంచోని 2016 ఏప్రిల్ నుంచోని బీసీ వాళ్ళని కూడా యాడ్ చేశారు దీంట్లో. ఓకే. బీసీ వాళ్ళు, ఓబీసీ, ఈబీసీ. ఓకే. క్లియర్? వీళ్ళని కూడా యాడ్ చేశారు. బట్ బిగినింగ్‌లో ఓన్లీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. 2016 నుంచి బీసీ వాళ్ళని కూడా బీసీ, ఓబీసీ, ఈబీసీ వాళ్ళని కూడా యాడ్ చేశారు. క్లియర్? ఓకే. వెరీ సింపుల్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించారు? 2014 అక్టోబర్ 2. దీని కింద ఎంత మొత్తాన్ని చెల్లిస్తున్నారు? 51,000. ఎప్పుడు? బిగినింగ్‌లో. ఆ 51,000 కాస్త 75,116 చేశారు. ఎప్పుడు? 2017 మార్చ్ 13 అసెంబ్లీలో ప్రకటించారు. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2017 ఏప్రిల్. ప్రెజెంట్ ఎంత ఇస్తున్నారు? 1,116 ఇస్తున్నారు. ఓకే. ఈ కళ్యాణ లక్ష్మి పథకం, ఈ షాదీ ముబారక్ పథకం. ఈ కళ్యాణ లక్ష్మి అనే పేరొచ్చేసి బీసీ వాళ్ళకుంటుంది. ఈ షాదీ ముబారక్ అనే నేమ్ వచ్చేసి మైనారిటీస్, ముస్లిమ్స్‌కి ఈ పథకం పేరు. క్లియర్? కళ్యాణ లక్ష్మి అనేది బీసీ వాళ్ళకి, షాదీ ముబారక్ అనేది ఓకే మైనారిటీస్, ముస్లిం వాళ్ళకి ఈ పథకం పేరది. ఓకే. నెక్స్ట్ క్వెషన్. కేసీఆర్ కిట్. కేసీఆర్ కిట్ స్కీమ్ వాస్ లాంచ్డ్ ఇన్. కేసీఆర్ కిట్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. వెరీ గుడ్. ఆప్షన్ సి 2017 జూన్ 3. ఓకే. ఈ కేసీఆర్ కిట్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటిది? దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం, దీని యొక్క నినాదం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం వచ్చేసి మాతా శిశు సంరక్షణ. సో, వాట్ ఈస్ పర్పస్? మాతా శిశు సంరక్షణ. సంరక్షణ. మాతా శిశు సంరక్షణ ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకానికి ఒక నినాదం ఉంటుంది. ఈ పథకానికి ఒక నినాదం అమ్మకు ఆత్మీయతతో, బిడ్డకు ప్రేమతో. ఓకే. అమ్మకు ఆత్మీయతతో, అమ్మకు ఆత్మీయతతో, బిడ్డకు ప్రేమతో. ఓకే. బిడ్డకు ప్రేమతో. ఇది నినాదం. క్లియర్? కేసీఆర్ కిట్ పథకం ఎప్పుడు ప్రారంభించారు? 2017 జూన్ 3. దాని యొక్క ఉద్దేశ్యం మాతా శిశు సంరక్షణ. దాని యొక్క నినాదం అమ్మకు ఆత్మీయతతో, బిడ్డకు ప్రేమతో. మరి ఈ కేసీఆర్ కిట్ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఎంత మొత్తాన్ని అందిస్తుంది? సో, ఎవరైతే మహిళలు ఎవరైతే మహిళలు ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిస్తారో వాళ్ళకి బాయ్ చైల్డ్. ఓకే. బాయ్ చైల్డ్. సో, అబ్బాయి పుడితే 12,000 మొత్తాన్ని ఇస్తారు. ఇది 4 విడతలలో ఇస్తారు. అదే అమ్మాయి గర్ల్ చైల్డ్. ఓకే. అదే గర్ల్ చైల్డ్ పుడితే 13,000 అమౌంట్ ఇస్తారు. క్లియర్? ఓన్లీ దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్ బిట్. సో, ఎంత ఇస్తున్నారు? అబ్బాయి పుడితే 12,000 4 విడతలలో చెల్లిస్తారు. అమ్మాయి పుడితే 13,000. ఇది ఎవరికి? ఓన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మనిస్తేనే ఈ పథకం అమలు. క్లియర్? అండ్ ఈ కేసీఆర్ కిట్ పథకంకి ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ వచ్చింది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కాచ్ అండ్ మెరిట్ అవార్డ్. సో, వాట్ ఈస్ అవార్డ్? స్కాచ్ అండ్ మెరిట్ అవార్డ్. స్కాచ్ అండ్ మెరిట్ అవార్డ్ ఈ కేసీఆర్ కిట్ పథకానికి వచ్చింది. ఓకే. వెరీ సింపుల్. 2017 జూన్ 3లో స్టార్ట్ చేశారు. ఉద్దేశ్యం మాత శిశు సంరక్షణ. నినాదం అమ్మకు ఆత్మీయతతో, బిడ్డకు ప్రేమతో. బాయ్ చైల్డ్ పుడితే 12,000, గర్ల్ చైల్డ్ పుడితే 13,000. ఎవరు ఎలిజిబుల్? ఓన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిస్తేనే ఎలిజిబుల్. నెక్స్ట్ క్వెషన్.
హౌ మచ్ అమౌంట్ తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్స్ టు ఫార్మర్స్ అండర్ రైతు బీమా స్కీమ్? రైతు బీమా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎంత మొత్తాన్ని అందిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ సి 5 లాక్స్. సో ఎంత మొత్తాన్ని అందిస్తుంది? రైతు బీమా రైతు బీమా పథకం కింద అక్షరాల 5 లక్షల మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. మరి ఇది ఎవరు ఎలిజిబుల్? అసలు ఇది ఎలాంటి స్కీమ్? ఇది ఒక ప్రమాద ఓకే. ఇదొక ప్రమాద బీమా. క్లియర్? సో ఇదొక ప్రమాద బీమా లాంటిది. క్లియర్? ఎవరైతే రైతులు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకున్నారో సో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎలిజిబుల్. ఓకే. ఇది 60 సంవత్సరాల వరకు ఈ పథకం అనేది వాళ్ళకు వర్తిస్తుంది. క్లియర్? సో సహజ మరణం గాని, ఎలాంటి మరణమైనా గాని ఆ రైతుకి అక్షరాల 5 లక్షల మొత్తం తెలంగాణ ప్రభుత్వం అనేది అందిస్తుంది. ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకొచ్చింది? ఈ రైతు బీమా స్కీమ్ అనేది 2018 ఆగస్టు 14 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. క్లియర్? వెరీ ఈజీ. అండర్ రైతు బీమా స్కీమ్ ఎంత మొత్తాన్ని ఇస్తున్నారు? 5,00,000. ఎవరు ఎలిజిబుల్? 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు గల రైతులందరూ ఎలిజిబుల్ దీనికి. ఓకే. సో వాళ్ళు ఎలాంటి మరణమైనా సరే వాళ్ళకి 5,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వెషన్. వేర్ డిడ్ ద ఆసరా పెన్షన్ స్కీమ్ లాంచ్డ్ ఇన్ తెలంగాణ? ఆసరా పింఛన్ల పథకాన్ని తెలంగాణలో ఎక్కడ ప్రారంభించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఈస్ ఆప్షన్ సి కొత్తూరు. ఓకే. ఆప్షన్ సి కొత్తూరు. ఈ కొత్తూరు ఎక్కడుంది? కొత్తూరు వచ్చేసి ఓకే. ఫస్ట్ ఆసరా పెన్షన్ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారో చూద్దాం. సో ఈ ఆసరా పెన్షన్ స్కీమ్ అనేది 2014 నవంబర్ 8 ఎప్పుడు ప్రారంభించారు? 2014 నవంబర్ 8లో ఆసరా పెన్షన్ స్కీమ్ అనేది ప్రారంభించారు. సో ఈ 2014 నవంబర్ 8లో కొత్తూరులో ప్రారంభించారు. 2014 ఆ సంవత్సరంలో ఈ కొత్తూరు అనేది మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది. ఎక్కడ? మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది. ప్రెజెంట్ మాత్రం ఇదొచ్చేసి రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఎక్కడుంది? కొత్తూరు అనేది రంగారెడ్డి జిల్లా కిందకొస్తుంది ప్రస్తుతం. క్లియర్? వెరీ సింపుల్. ఆసరా పెన్షన్ స్కీమ్ ఎప్పుడు ప్రారంభించారు? 2014 నవంబర్ 8 ఎక్కడ? కొత్తూరు. ఈ కొత్తూరు ప్రారంభించినప్పుడు ఎక్కడ ఉండేది? మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఎక్కడ ఉంది? రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఓకే. ఈ ఆసరా పింఛన్లు ఎక్కువ తీసుకునే జిల్లా ఏది? అత్యధికంగా తీసుకునే జిల్లా. ఆసరా పెన్షన్లు అత్యధికంగా తీసుకునే జిల్లా వచ్చేసి నిజామాబాద్. క్లియర్? నిజామాబాద్. సో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పింఛన్లు తీసుకుంటారు. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఆసరా పింఛన్ల పథకంలో అత్యధికంగా తీసుకునే పింఛన్లు ఏ జిల్లాలో ఉన్నాయంటే నిజామాబాద్. మరి అత్యల్పం ములుగు. ములుగు వెరీ ఈజీ రైట్? సో ములుగు. ఓకే. ములుగు. ఈ ఆసరా పెన్షన్ కింద ఎంత మొత్తాన్ని అందిస్తున్నారు? ఎవరెవరికి అందిస్తున్నారు? ఓకే. ఎయిడ్స్ పేషెంట్స్‌కి. క్లియర్? టాడీ టేపర్స్. ఓకే. సో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి, కల్లు గీత కార్మికులకి, విడోస్ వితంతువులకి. క్లియర్? విడోస్ వితంతువులకి అండ్ బీడీ కార్మికులకి అండ్ వీవర్స్ చేనేత కార్మికులకి. క్లియర్? చేనేత కార్మికులకి, వృద్ధులకి. సో వీళ్ళందరికీ 2,116 ఇస్తున్నారు. క్లియర్? అమౌంట్ ఎంత? 2,116. ఇది చాలు. ఆసరా పెన్షన్ స్కీమ్ ఎక్కడ స్టార్ట్ చేశారు? కొత్తూరు. అది అప్పుడు మహబూబ్ నగర్ జిల్లా. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఓకే. ఎప్పుడు? 2014 నవంబర్ 8. పెన్షన్లు ఎక్కువ తీసుకునే జిల్లా నిజామాబాద్. తక్కువ వచ్చేసి ములుగు. సో దీని కింద ఎవరెవరికి ఇస్తున్నారు? ఎయిడ్స్, టాడీ టాపర్స్, విడోస్, బీడీ కార్మికులు, చేనేత ఓకే. చేనేత వృత్తికి సంబంధించిన వాళ్ళు, వృద్ధులు వీళ్ళందరికీ ఎంత? 2,016 ఇస్తున్నారు. క్లియర్? ఓకే. సో తెలంగాణకు హరితహారం. ఈ తెలంగాణకు హరితహారం ఇప్పటి వరకు ఈ తెలంగాణకు హరితహారం ఈ తెలంగాణకు హరితహారం ఇప్పటి వరకు ఎన్ని విడతలు జరిగాయి? ఓకే. ఒక్కొక్క విడత ప్రత్యేకత ఏంటి? చాట్ బాక్స్‌లో పెట్టండి. క్లియర్? అండ్ దళిత బంధు స్కీమ్ గురించి కూడా చాట్ బాక్స్‌లో పెట్టండి. మిగతా స్కీమ్స్ ఐ విల్ కవర్ ఇన్ ది నెక్స్ట్ వీడియోస్. ఓకే. సో థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ వాచింగ్.